మిత్రులారా, ఈరోజు మనము ఒక వినాయకుడు కథ చెప్పుకుందాము. బాల వినాయకుడు పుట్టినరోజు వేడుకల సందర్భంగా పార్వతీదేవి ప్రమదగణాలతో కైలాసం అలంకరింపచేసి దేవీ దేవతలకు ఆహ్వానం పంపింది. పార్వతీదేవి ఆహ్వానం అందుకున్న దేవీ దేవతలందరూ తమ తమ వాహనాలపైన కైలాసం బయలుదేరి వెళ్తున్నారు. విష్ణుదేవుడు తన మేనల్లుడు పుట్టినరోజు వేడుకకు తన పరివారాన్ని వెళ్ళమన్నాడు. పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. అందరూ బాల వినాయకుడిని దీవించి బహుమతులిచ్చి ప్రేమ చూపారు. వేడుకన అనంతరం ఆహ్వానించిన వారందరినీ పార్వతీ అమ్మ విందు భోజనం చేయమన్నారు. పార్వతీ అమ్మ మాటను గౌరవించి ప్రతి ఒక్కరూ ఆహారాన్ని స్వీకరించారు. కానీ విష్ణు పరివారం మాత్రం స్వీకరించకుండా పక్కనుండిపోయారు. పార్వతీ అమ్మ వారిని గమనించి మీరెందుకు స్వీకరించలేదు అని అడగగా, అమ్మ, మా ప్రభు దర్శనం లేనిది మేము ఏ ఆహారాన్ని స్వీకరించము. దయచేసి మాకు వైకుంఠానికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వండి. పార్వతీ అమ్మ వీళ్ళకు ఒక విషయం అర్థమయ్యేలా చెయ్యాలని మనసులో అనుకొని, సరే అయితే మీరు గణపతికి వీడ్కోలు చెప్పి వెళ్ళండి అని అన్నారు. గదిలో వారు గణపతిని చూసినప్పుడు ఆశ్చర్యం. గణపతి వాళ్ళకి విష్ణు రూపంలో కనిపిస్తున్నారు. గణపతి విష్ణువు వేరు కాదని వారు అర్థం చేసుకున్నారు. తర్వాత వారు పార్వతీ అమ్మకి కృతజ్ఞతలు తెలిపి ఆహారాన్ని సంతోషంగా స్వీకరించారు. అనంతరం విష్ణు పరివారం ఆనందంగా వైకుంఠానికి తిరిగి వెళ్లారు. విష్ణు తత్వాన్ని పరివారం అర్థం చేసుకున్నందుకు విష్ణువు సంతోషపడ్డాడు. ఈ కథ గణపతి తత్వము మరియు దేవతల పరస్పర అవినాభావ సంబంధాన్ని తెలియచేస్తుంది.